హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు, ఒక హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేదా. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి జాతిరత్నాల్లో వచ్చాడు కదా. జాతిరత్నాల్లో తనకి వచ్చిన పేరు దీపిక. దీపిక వచ్చినప్పుడు తను చూసి అంటే యాక్చువల్గా ఎవరెవరు రావాలి అని చెప్పి అడిగినప్పుడు కళ్యాణ్ అయితే ఎవరైనా పర్లేదు, ఎవరైనా జాతిరత్నాలుగా అసలు వాళ్ళు లేకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టు మాట్లాడాడు. తర్వాత ఎవరు అనేది చెప్పలేదు. వచ్చింది మాత్రం దీపిక. దీపిక వచ్చినప్పుడు అంటది కళ్యాణి వచ్చాను అని చెప్పంటే, అమ్మ వద్దమ్మా, నాకు వద్దమ్మా అంటాడు. తర్వాత తను చేసిన వచ్చేసి కిచిడి, మూంగ్ దాల్ కిచిడి చేశాడు. అది వచ్చేసి నార్త్ ఇండియాలో ఫేమస్ అని చెప్పి చెప్పాడు. ప్లస్ తనకి ఇప్పుడు తను చేస్తున్న డిష్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకురమ్మని దీపికకు చెప్పడం. దీపిక ఏమో మూంగ్ దాల్ తీసుకురమ్మంటే తనేమో చెప్పేది స్ప్లిట్స్ మూంగ్ దాల్ తీసుకురమ్మని, ఈ అమ్మాయి ఏమో మామూలుగా మూంగ్ దాల్ తీసుకురావటం. అట్లా తనకు అసలు కనీసం ఇంగ్రీడియంట్స్ అన్న తెలియదు అని చెప్పి తల బాదుకోవటం కళ్యాణ్. అసలు ఇదంతా అంటే యాక్చువల్గా రియల్గా చూస్తే వాళ్ళకి నిజంగానే తెలియదా, లేకపోతే తెలియనట్టు నటిస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. అంటే జాతిరత్నాలు అంటేనే ఇంతే ఉంటుంది. కుకింగ్ వాళ్ళ కుకింగ్ చెడగొట్టడమే జాతిరత్నాలు చేయాల్సిన పని అనమాట. సో జాతిరత్నాల్లో ఈ వీళ్ళిద్దరూ ప్లస్ తనకి ముందే తనుజ ప్లస్ అవినాష్, వాళ్ళిద్దరూ వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటుంటే ఇంకా దీపిక అయితే తన పని తను చేసుకోకపోగా పక్కన ఉన్నది కూడా డిస్టర్బ్ చేస్తుంటుంది. ప్లస్ దీపిక కళ్యాణ్ ఇద్దరు వంట చేస్తుంటే పక్క నుంచి మన తనుజ తనుజ వచ్చి ఒక ప్యాన్ కావాలని చెప్పి అడుగుతుంది. అంటే ఏంటి ఎట్లాంటిది అంటే, నేను చూస్తానని చెప్పి చూసి ఇదిగో ఇదే కావాలి నాకంటే, అదేంటి నాకు కావాలని చెప్పి ఫస్ట్ అంటాడు. కళ్యాణ్ కూడా నాకు కావాలంటాడు. నాకు కావాలంటే నాకు అంటే నీకు కావాలా, నిజంగానే కావాలని చెప్పంటే అప్పుడు పక్క నుంచి దీపిక అంటుంది, ఏం మేము వంట చేసుకోవద్దా, మాకు కావాలది అని చెప్పే అంటే, నువ్వు చెప్పు కళ్యాణ్ కావాలా, నిజంగానే కావాలా చెప్పు నాన్న అంటే, వద్దులే తీసుకెళ్ళి అంటాడు. అంటే అప్పుడు దీపిక అంటది, అదేంటి తీసుకెళ్ళమని చెప్తావేంటి, ఏం మనకు వద్దా అని చెప్పనేటప్పటికి, నువ్వు మూసుకో అమ్మా, నువ్వు వెళ్ళి ఆడుకో, నీకెందుకు కుకింగ్ చేసి ఆయనే తీసుకెళ్ళమని చెప్తుంటే నీకు అవసరమా అని చెప్పి తనుజ అని వెళ్ళిపోతే నవ్వుకుంటూ ఉంటాడు. కళ్యాణ్ నవ్వుకుంటూ ఉంటే, అదేంటి ఇప్పుడు నీ ఫ్రెండ్ కావాలని చెప్పి ఆ మూగుడు ఇచ్చేసావు, రేపు ఇచ్చేసిన వంట వాళ్ళది బాగాలేదు, నీది బాగుందంటే ఇచ్చేస్తావని చెప్పి అంటే, ఇచ్చేస్తానంటాడు. అంటే మరి ఇక్కడ నీకు హెల్ప్ చేసిన జాతిరత్నాలు వీళ్ళందరూ ఏం కావాలి అని చెప్పి ఆడ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత లాస్ట్ టూలో తనుజ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు, అది ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. బట్ కాకపోతే ఆ లాస్ట్ టూ చెప్పేటప్పుడు తనుజ కంటే కళ్యాణ్ ఎక్కువ టెన్షన్ పడ్డాడని చెప్పి వాళ్ళ ఫేసులు చూస్తే అర్థమైంది. ఎందుకంటే కళ్యాణ్, నేను అనుకున్నది ఏంటంటే కళ్యాణ్ తను లాస్ట్ని వస్తాడని చెప్పి ఫీల్ అయ్యాడేమోనని, కానీ తను ఫీల్ అయిందేమో తనుజ లాస్ట్ని వస్తుందేమో, తనుజ లాస్ట్ వస్తే తను హట్ అవుతుంది అన్నట్టు ఫీల్ అయినట్టున్నాడు. తనుజకైతే ఓన్లీ 1 పాయింట్ డిఫరెన్స్తో 4th ప్లేస్ వచ్చింది. అంటే 3rd ప్లేస్ ఎవరో తెలుసు కదా, ఆషికి అమ్మాయికి తనుజకి ఓన్లీ 1 పాయింట్ డిఫరెన్స్ అనమాట. అదే లాస్ట్ కళ్యాణ్కి మన తనుజకి అయితే 5 పాయింట్స్ డిఫరెన్స్, 4 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చింది. సో తనుజ 4th ప్లేస్ అనేటప్పటికి హ్యాపీగా ఫీల్ అయ్యాడు కళ్యాణ్. సో అంటే ఇక్కడే తెలుసుకోవచ్చు వాళ్ళిద్దరు బాండింగ్ ఎట్లా ఉంటుందో. ఇదే కదా లాస్ట్లో వచ్చేసి నీ వర్క్ అయిపోయిందా, కుకింగ్ అయిపోయిందా అని చెప్పి 2-3 సార్లు అడుగుతుంటే అప్పుడు దీపిక అంటది, నేనున్నా కదా పక్కన, అవ్వకుండా ఎలా ఉంటుంది అంటే, నువ్వున్నావని నా భయం, ఇంతకు అయిందారా నాన్న అని చెప్పి అన్నట్టు మాట్లాడుతుంది దీపిక. పక్కన ఉన్నా కూడా కళ్యాణ్తో తనుజ అంటే అయిపోయిందని చెప్పి డన్ అని చెప్పి చూపిస్తే ఇంకా అంటే ఇక్కడ ప్రతి చోట మనకు అర్థమైపోతుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్. లాస్ట్లో అయితే నేను చెప్పాను కదా 4th ప్లేస్ తనుజదని అని చెప్పేటప్పటికి అంటే అప్పటిదాకా బాధపడిన కళ్యాణ్ అయితే హ్యాపీగా నవ్వుతాడు. అక్కడే అర్థమైపోతుంది తను బాధపడింది తనుజ కోసమని. సో ఇదంతా పక్కన పెడితే మనకి ఇంకా 4-5 డేస్ ఉంది కళ్యాణ్ బర్త్డే అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కడ న్యూస్ వైరల్ అవుతుంది. అంటే తన బర్త్డే ఎక్కడ చేస్తారు, ఫ్యాన్స్ అందరూ తన బర్త్డే కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారట. ఆ బర్త్డే అనేది గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారని చెప్పి, ప్లస్ ఫ్యాన్స్ కొంతమంది నాకు కూడా మెసేజ్లు పెట్టారు, వాళ్ళు ప్లాంట్స్ నాటమని చెప్పారు. మేమైతే 3 ప్లాంట్స్ నాటాం మేడం అని చెప్పి. అది యాక్చువల్గా తను చెప్పింది కాదు, తన ఫ్యాన్స్ అందరూ కలిసి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నది. సో ఇదైతే గుడ్ అని చెప్పొచ్చు, అందరూ చాలామంది నాటమని చెప్పారు. సో ఇది వచ్చేసి కళ్యాణ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్.